మనమైతే ఈరోజు డే 3 ఆఫ్ యాత్రలో ఉన్నాము, మన చార్ధామ్ యాత్రలో. అయితే ఫస్ట్ డే 1 మనం ఢిల్లీ అక్షర్ధామ్ చూసుకొని వచ్చాము. రెండో రోజు అంటే నిన్న హరిద్వార్కి రావడం, మానసాదేవి, చండీదేవి యొక్క ఆలయాలు, గంగా హారతి కూడా చూసుకున్నాము. ఈరోజు మనము హిందూ టూర్స్ వాళ్ళు ఈరోజు మనని బార్కుడ్కి తీసుకెళ్తున్నారు. ఇది 7 to 8 అవర్స్ జర్నీ. అయితే బెస్ట్ పార్ట్ ఏంటంటే మార్నింగ్ మేము బ్రేక్ఫాస్ట్ అనేది చేసేసి ఆల్రెడీ టీ కాఫీ మాకు కావాల్సింది తాగి ఇప్పుడు బయలుదేరుతున్నాం. వెళ్ళే దారిలో లంచ్ కూడా ఆల్రెడీ ప్యాక్ చేసి మా వెహికల్స్లో పెట్టడం జరిగింది. సో దట్ మేము చాలా హ్యాపీగా వేడి అన్నం తినబోతున్నాం అనమాట మధ్యలో ఆగి కూడా. అయితే ఈరోజు ఎక్కువగా మనము ఎటువంటి ప్రదేశాలు చూస్తామని అంటే మనము రేపు అనేది యమునోత్రికి వెళ్ళడం జరుగుతుంది. డోలీలో కానీ గుర్రంలో కానీ మనం బయలుదేరి యమునోత్రికి వెళ్తాము. అయితే రేపు యాత్ర చాలా ఎగ్జైటింగ్గా ఉంటుంది కాబట్టి ఈరోజు మాత్రం ట్రావెల్లోనే ఎక్కువ టైం అవుతుందన్నమాట. ఇక ఆలస్యం చేయకుండా మనం బార్కుడ్కి వెళ్ళిపోదాం, పదండి. हिरण्यनाभा सुतपा पद्मनाभा प्रजापति अमृत्यु सर्वदुःखसिंह संदाता सन्धिमान् स्थिरः अजो दुर्मर्शन शास्त्र विश्रुतात्मा सुरारिहा गुरुतमो धाम सत्य सत्य पराक्रमः निमिषो निमिषस्रग्नि वाचस्पतिरुधारति अग्रणेर्ग्रामणेर्षेमान् न्यायो नेता समीरणः सहस्रमूर्धा विश्वात्मा सहस्राक्ष सहस्रपात् आवर्तनो निवृत्तात्मा संपृत संप्रमर्दनः अहः संवर्तको वहिनी अनिलोधरणीधरः सुप्रसादा प्रसन्नात्मा विश्वभुग्विभो सत्कर्ता सत्कुतत्साधु झन्नुन्नारायणोन्नरः असंख्येयो प्रमेयात्मा विशिष्टशिष्टकुर्चिचे सिद्धार्था सिद्धसंकल्पा सिद्धिद सिद्धिसाधनः वृषा हि वृषभो विष्णुर्वृषपर्वा वृषोदरः वर्धनो वर्धमानश्च विविक्तस्तुतिसागरः अमृतां शुद्भवो भानुर्शशिबिन्दुर्शशेषुरेश्वरः औषधं जगतसेतु सत्यधर्मपराक्रमः భూత భవ్య భవన్నాద పవన పావనో నరః. నువ్వు నవ్వు, నీ నవ్వు చూసి మేడం నవ్వాలి. నవ్వాలి. ఇక్కడ 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 అక్కడ ఇక్కడ చూసి అరే సూపర్ సూపర్. అరే మీరు మా ముఖాలు చూస్తే మాకు నవ్వు సార్. ఎంత మంచి గొంతమ్మ అనేది. రాబోయి చందమామ సామంతము గల పతికి సీమంతము సతిపతి కోరే బలమే సతమతమాయను బ్రతుకే. అక్క వాడుతున్నావు అక్క. కమ్మని ఈ ప్రేమ లేఖనే రాసింది హృదయమే ప్రియతమా నీవచట కుశలమా నిచట కుశలమే ఊహలన్నీ పాటలే కనుల తోటలో తొలి కలల కవితలే మాట మాటలో ఓహో కమ్మని ఈ ప్రేమ లేఖనే రాసింది హృదయమే. నెల్లూరి నెరజానా నీ కుంకుమల్లే మారిపోనా నువ్వు స్నానమాడు పసుపులాగా నన్ను కొంచెం పూసుకోవే నీ అందలకు మువ్వలాగా నన్ను కొంచెం మార్చుకోవే
కెరటాలెంతగా ఎగసిన గాని కడలిని విడిపోలేవు. కలసిన ఆత్మల అనుబంధాలు ఏ జన్మకు విడిపోలేవులే. పలుకే బంగారమాయేనా కోదండ పాణి పలుకే బంగారమాయేనా పలుకే బంగారమాయే పిలచిన పలుకవేమి పలుకే బంగారమాయే పిలచిన పలుకవేమి ఎదలోని నామస్మరణ మరువా చక్కని తండ్రి పలుకే బంగారమాయేనా కోదండ పాణి పలుకే బంగారమాయేనా. హలో, మనమైతే ఇప్పుడు బార్కోట్కి వెళ్ళే దారిలో ఉన్నాం. ఇది చాలా అద్భుతమైన కొండ ప్రాంతం, చూశారు కదా. 75 కిలోమీటర్స్ దూరంగా ఇక్కడ చాలా చిన్నగా స్టార్ట్ అయ్యామండి. ఎంత దూరం వచ్చామంటే కొండల మీద చాలా నేరో రోడ్స్, పైగా పక్కన ఎటువంటి కూడా బ్యారికేడ్స్ కూడా అట్లాంటివి ఏమీ లేకుండా అంత అద్భుతమైన డ్రైవర్ మాకు దొరికారనిపించింది. నాకైతే చాలా కంఫర్టబుల్గా ఇప్పటివరకు అయితే ట్రావెల్ చేశాం. అయితే ఇక్కడ ఏంటంటే చూడండి, మా యాత్రికులు అందరూ ఇక్కడ ఉన్నారు. మా యాత్రికులు మేమందరం కొంచెం హాయిగా రిలాక్స్ అవుతున్నాం కొద్దిసేపు ఈ వాతావరణంలో. ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే ఈ దూరంగా చూస్తుంటే ఆ కొండల మీద అద్భుతంగా అక్కడ చిన్న చిన్న చీమల్లాగా కనిపిస్తున్నాయి ఇక్కడ నుంచి. కానీ అవి మామూలుగా షీప్స్ అన్నమాట, గొర్రెలు. అవి ఎంత అద్భుతంగా వెళ్తున్నాయనంటే ఈ ప్రదేశాన్ని చూడ్డానికి అసలు ఎంత అదృష్టం చేసుకుంటే ఈ ప్రదేశానికి వచ్చుంటామా అనిపించింది. అదే కాకుండా ఇక్కడ లోకలైట్స్ కూడా చాలా బాగా గైడ్ చేస్తున్నారు, చాలా ఫ్రెండ్లీగా ఉంటున్నారు. ఇది ఖచ్చితంగా మీరు ఫ్యామిలీతో రావాల్సిన ట్రిప్ లాగా నాకు అనిపించింది. నాకు ఒక రకంగా చెప్పాలంటే షిమ్లా లేదా మనము నాతులా పాసు లేదనంటే మనం ఏదైనా కొండ ప్రాంతాలకు వెళ్తే ఇటువంటి ఫీలింగ్ వస్తుంది. కానీ యాత్రకు వెళ్తున్నప్పుడు ఇటువంటి ఫీలింగ్ తోటి వెళ్ళడం ఇంకా ఆనందంగా కల్పిస్తుందని నాకు అనిపిస్తుంది అన్నమాట. సో వెళ్ళి మనకి ఎటువంటి హోటల్ ఇచ్చారు, మనకి నైట్ డిన్నర్ ఏం చేశారు హిందూ టూర్స్ వాళ్ళని కూడా తెలుసుకుందాం. అదే కాకుండా ఈరోజు ఆఫ్టర్నూన్ లంచ్ కూడా అండి మాకు చాలా బెస్ట్ లంచ్ ప్రొవైడ్ చేశారు ఈరోజు కూడా హిందూ టూర్స్ వాళ్ళు. దాంట్లో అన్ని సౌత్ ఇండియన్ ఐటమ్స్ అనేది ప్రొవైడ్ చేశారు. 2 కర్రీస్, సాంబార్, రసం అండ్ పెరుగు, పచ్చడి అన్నీ పెట్టారు. అది కూడా మాకు చాలా తృప్తిగా భోజనం చేసిన ఫీలింగ్ వచ్చింది. సో నెక్స్ట్ మనం ఎక్కడ కలుద్దామంటే మనకి ఎటువంటి రూమ్ ఇచ్చారు, అదేవిధంగా నైట్ డిన్నర్ ఏ విధంగా చేశారో తెలుసుకుందాం. రేపైతే మనం యమునోత్రికి వెళ్ళబోతున్నాం. అది చాలా ఎక్సైట్మెంట్తో కూడుకున్న యాత్ర. మేడం ఎట్లా అనిపించింది యాత్రలో వస్తున్నప్పుడు యమునోత్రికి? ఇప్పుడు బయలుదేరారు కదా, ఈ రూట్ ఎట్లా అనిపించింది? ఈ రూట్ చూస్తుంటే కొండల్లో ఈ ప్రయాణం అనేది చాలా బాగుంది. కానీ కొన్ని చోట్ల నేరో రోడ్ ఉంది. ఆ రోడ్లో వెళ్తుంటే కొంచెం భయం అనిపించింది. కానీ ఈ చుట్టూ వాతావరణం చూస్తే చాలా బాగుంది. అయితే అమ్మ మీకు ఎట్లా అనిపించింది? మీరు 2 సార్లు కంగారు పడ్డారు కూడా. నాకు చాలా బాగుంది. అదే రూట్ కోసమే కొంచెం భయపడ్డాను నేను. డ్రైవర్ ఎట్లా డ్రైవ్ చేసిన? డ్రైవర్ బాగా డ్రైవ్ చేస్తున్నాడు. ఫుడ్ బాగుంది. సాహసోపేతమైన యాత్ర బాగుంది. ఓకే, మీరు ఇక్కడ నుంచి యమునోత్రి తర్వాత ఎక్కడికి వెళ్తున్నారు? కేదార్నాథ్. కేదార్నాథ్లో మీకు ఎట్లా వచ్చింది బుకింగ్? అంటే ఆన్లైన్లో చేసుకున్నారా, ప్రైవేట్లో? మేము హిందూ టూరిజం వాళ్ళది ఇలాగే చూసినాము, ఆన్లైన్లోనే చూసినాము. మంచిగా అనిపించింది అన్నిటికన్నా. అందువల్ల ఇది బుక్ చేసుకున్నాం. ఫుడ్ అదంతా మన ఫుడ్, హోటల్ ఫుడ్ లేకుండా మంచిగా ఉంది. మన ఇంట్లో ఉన్నట్టుగా ఉంది, ఇంట్లో తిన్నట్టుగా. అయితే మన కేదార్నాథ్ గురించి నేను ఎట్లా వెళ్ళబోతున్నారు అని అడిగారు. ఏ విధంగా అనిపించింది? ఫస్ట్ డే నుంచి ఇప్పుడు దాకా చెప్పండి. 3 days అవుతుంది కదా. ఫస్ట్ డే నుండి అంటే మేము హైదరాబాద్ టు ఢిల్లీ ఫ్లైట్లో వచ్చాము. అది నార్మలే ఉన్నది.
ఆ తర్వాత పికప్ అదంతా బాగున్నది. హిందూ టూర్స్ వాళ్ళు బాబు వచ్చాడు, పికప్ చేసుకున్నాడు. లాడ్జింగ్కి వెళ్ళాము. మంచి హోమ్ ఫుడ్ పెట్టారు, మంచి లాడ్జింగ్ ఇచ్చారు, ఏసీ కార్ ఇచ్చారు. మంచి ప్రదేశాలు చూస్తూ వెళ్తున్నాము. హరిద్వార్ వచ్చాము, అక్కడ గంగా హారతి చూసాము. మార్నింగ్ గంగా స్నానం చేశాము. మళ్ళీ బ్రేక్ఫాస్ట్ అవంతా బాగా ప్రిపేర్ చేశారు. మన ఇంటిని తలపించే భోజనం పెట్టారు. మళ్ళీ యమునోత్రి దారిలోకి వెళ్ళాము. చాలా మంచిగా ఉంది. కొండలు అవన్నీ చూస్తుంటే చాలా అద్భుతంగా అనిపిస్తుంది. ఇక్కడ గాలి, ఇంత అద్భుతమైన గాలిని ఒకసారి 5 నిమిషాలు మనం ఆస్వాదించాలనే ఉద్దేశంతో ఇక్కడికి వస్తాం. సూపర్, చాలా థ్యాంక్స్ మేడం. నెక్స్ట్ కేదార్నాథ్ కూడా మీరు మాతో యాత్రకు వచ్చి మీ అమూల్యమైన వీడియో టెస్టిమోనియల్ మాకు ఇవ్వాలి. అదేవిధంగా మీ యాత్ర అనుభవం మాతో షేర్ చేసుకోండి. ముఖ్యంగా అది కావాలి మనకు. ఓకే, థ్యాంక్ యూ. తప్పకుండా. ఇప్పుడైతే మనం బార్కోట్లో ఉన్న హోటల్ అమన్దీప్కి రావడం జరిగింది. హోటల్ అయితే చాలా ప్రీమియంగా అనిపిస్తుంది. రండి, ఫెసిలిటీస్ ఏ విధంగా ఉన్నాయి, మనకి ఇచ్చిన రూమ్ ఏ విధంగా ఉందో చూద్దాం. సో మనకైతే లగేజ్ అన్ప్యాక్ అవుతుంది ఇక్కడ. సో ఇక్కడ రిసెప్షన్. సో ఇక్కడ ఎన్ని రూమ్స్ అలొకేట్ చేశారు అనేది మనం హిందూ టూర్స్ వాళ్ళని తెలుసుకొని డీటెయిల్స్ చెప్దాం. హిందూ టూర్స్ తరపు నుంచి ఈ రిసార్ట్లో అంటే ఈ హోటల్లో ఎన్ని రూమ్స్ బుక్ చేశారు మేడం? ఒక 20 మెంబర్స్ వచ్చారు మ్యామ్ క్లయింట్స్. ఓకే, ఒక 10 రూమ్స్ దాకా బుక్ చేసాం. డబుల్ బెడ్రూమ్స్ ఉన్నాయి, ట్రిపుల్ బెడ్రూమ్స్ ఉన్నాయి, సింగిల్ బెడ్రూమ్స్ కూడా ఉన్నాయి మేడం. ఓకే, ఓకే. సో ఈ విధంగా మనకి షేరింగ్ రూమ్స్ కూడా ఉన్నాయి. అదే కాకుండా సింగిల్ ఆక్యుపెన్సీ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు, ప్రైవేట్ యాత్రికులు కూడా ఉన్నారు. కాబట్టి వాళ్ళ టేస్ట్కి తగ్గట్టు కూడా వీళ్ళు రూమ్స్ అనేవి బుక్ చేశారు. రండి, ఇప్పుడు రూమ్ ఏ విధంగా ఉంది, హోటల్ యొక్క హైజీన్ ఏ విధంగా ఉంది, మనకి ఎటువంటి ఫెసిలిటీస్ ఉన్నాయో చూద్దాం. ఇది వచ్చేసి డైనింగ్. ఓకే, ఇది డైనింగ్ సెక్షన్. మన ఫుడ్ ఇక్కడ ఉంటుంది. ఇక్కడ క్లయింట్స్ కూర్చుంటారు. ఓకే, ఇక్కడనే ఫుడ్ మీరు ఫుడ్. ఓకే, చాలా బాగుంది. సో ఇక్కడ ఫుడ్ సర్వ్ చేస్తారు మనకి. సో ఇది మనం డిన్నర్ చేసేది కానీ లంచ్ చేసేది కానీ రేపటి వరకు ఇక్కడే. సో 2 days కదా ఇక్కడ ఉండేది? 2 days అంటే ఈరోజు నైట్, రేపు. సో ఈ రూమ్ మనం ఒకసారి ఇందులో ఏ విధంగా ఉందో చూద్దాం రండి. వావ్, చాలా బాగుంది. మనకి ఇక్కడ హ్యాంగర్స్, మళ్ళీ బెడ్ హ్యాంగర్స్ ఉన్నాయి, తర్వాత సోఫా ఇచ్చారు. లెట్స్ వన్ సీ వాష్రూమ్స్ ఏ విధంగా ఉన్నాయి, వాటర్ వస్తుందా అని. ఓ, వాష్రూమ్స్ అయితే చాలా స్పేషియస్గా ఉంది. ఈ రూమ్స్లో చాలా ప్రీమియంగా అనిపిస్తుంది. అండ్ ఎస్, వాటర్ ఫ్లో కూడా చాలా బాగుంది, చాలా బాగుంది. సో రూమ్ అయితే చాలా క్లీన్ అండ్ నీట్గా ఉంది. అండ్ కంఫర్టబుల్గా మనం 2 days అయితే ఇక్కడ స్టే చేయొచ్చు. చలి కూడా కొంచెం తక్కువగానే ఉంది, అంటే చాలా చలిగా ఉంటుంది అనుకున్నాం కానీ వెరీ నామినల్గా మనము మన సిటీస్లో ఎంత చలి ఉందో చలికాలంలో అంతే చలి ఉందన్నమాట. సో మనం ఇప్పుడు ఫ్రెష్ అప్ అయిపోయి డిన్నర్లో కలుద్దాం. పులావ్ రైస్. ఓకే, చాలు. చపాతీ వద్దు. థ్యాంక్ యూ. Chapati. వండర్ఫుల్. And this is meal maker masala. ఎక్స్ట్రీమ్లీ గుడ్. This is sirka pickle. ఓ వావ్, అమేజింగ్. This is raita. And ఎక్స్ట్రీమ్లీ this is plain curd and water bottle, spoons, tissues. ఓకే. కుక్క హెల్పర్ కూడా చూపిస్తావా? అదే అలా ఉంది. హిందూ టూర్స్ వాళ్ళ అతిథి మర్యాద సత్కారం చేస్తూనే ఉన్నారు. ఇంత రేంజ్లో చేశారు. రైతానా? ఇది తిన్న తర్వాత కొంచెం సేపు అయినా వేసుకుంటాను. పర్మిషన్ ఇస్తారా? రైస్లోకి ఇది కొంచెం తిని కొంచెం సేపు తిని. ఓకే, థ్యాంక్ యూ. యువర్ కన్వీనియన్సెస్. Our comfortable. థ్యాంక్ యూ మేడం. భోజనం ఎలా ఉంది? సూపర్. అవునా?
మీకు నచ్చిందా మేడం? బాగుందా? చాలా టైర్డ్ ఉన్నట్టున్నారు మేడం. చాలా టైర్డ్ అయ్యాం, అందుకనే వేడివేడిగా పెట్టారు. చాలా బాగుంది. హ్యాపీగా రెస్ట్ తీసుకోండి. బాగా నిద్ర. హోటల్ నచ్చిందా మీకు? హోటల్ నచ్చిందా? అకామిడేషన్ సూపర్ ఉందా? నచ్చింది. మా కరుణ మేడంకి నచ్చింది అంటే 5 స్టార్ అన్నట్టే. ఎందుకంటే మా మేడం తొందరగా కాంప్రమైజ్ కాదు అది. కానీ మా మేడం చెప్పాల్సింది చెప్తారు మళ్ళీ. అది